నిజమే నిజమని పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈటీవీ 7 సమర్పణ ఎక్సో డిషైన్ పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్ వారి పాడుతా తీయగా ఈ బృందంతో మొదలెడుతున్న మొట్టమొదటి క్వార్టర్ ఫైనల్స్ ఇది. ముందుగా వాళ్ళకు ఒకసారి అభినందనలు తెలియజేద్దాం మనం. ఇక్కడి నుంచి ఈ క్వార్టర్ ఫైనల్స్ ఇతిహాసం ఏమిటంటే ఇవాళది మొట్టమొదటి క్వార్టర్ ఫైనల్స్, వచ్చేవారం ఇంకో క్వార్టర్ ఫైనల్స్. ఈ రెండిట్లో వీళ్ళు పాడిన పాటలు తర్వాత వాళ్ళకు వచ్చిన మార్క్స్ చూసి తక్కువ మార్క్స్ వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుందన్నమాట. సో ఈ మొట్టమొదటి క్వార్టర్ ఫైనల్స్ సంచికకు కూడా ముఖ్య అతిథిగా పోయిన మన ప్రత్యేక సంచిక సంక్రాంతి సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రఖ్యాత దర్శకులు శ్రీ చంద్రసిద్ధార్థ్ గారే విచ్చేశారు. వారికి మన కృతజ్ఞతలు, స్వాగతం తెలియజేసుకుందాం. స్వాగతం అండి. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి మా సెట్స్కి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష అభిమానులకు, మా పురోభివృద్ధి కోసం, మా కార్యక్రమం అభివృద్ధి కోసం మేమందరం బాగుండాలని, ఈ పిల్లలతో పాటు ఈ పిల్లవాడు ఈ పిల్లలు అందరూ చల్లగా ఉండాలని కోరుకునే మీ అందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు, స్వాగతం. ఈ శీర్షికలోని విషయం ఏంటంటే అబ్బాయిలందరూ కూడా వాళ్లకు నచ్చిన కొత్త సినిమా పాటలు, అమ్మాయిలందరూ కూడా వాళ్ళకు నచ్చిన పాత సినిమా పాటలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. అంటే పాత కొత్త పాటల మాలిక అన్నమాట ఇది. ముందుగా పావని మన ముందుకు వస్తుంది, ఆహ్వానించండి. పావని ఎంపిక చేసుకున్న పాట దేవులపల్లి వారి రచన, మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ పాడిన గోరింటాకు సినిమా నుంచి గోరింట పూచింది. శుభం తల్లి. గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. ఎంచెక్క పండిన ఎర్రని చుక్క, ఎంచెక్క పండిన ఎర్రని చుక్క, చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష, కన్నే పేరంటాలికి
బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. గోరింట బాగానే పూచింది. కొంచెం శాస్త్రీయంగా పాడిన టచ్ ఒకటి యాడ్ అయినట్టుంది, అంటే ఒరిజినల్ సాంగ్ కంటే కూడా. మై ఫీలింగ్ బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. సుశీల గారి స్పెషాలిటీ ఏమిటి? ఆవిడ పాడిన ప్రతి పాట చాలా మాధుర్యంగా పాడతారు. అది జనరలైజ్ చేసి చెప్పేశాను. అందుకనే ఆవిడ 60 ఏళ్ళుగా ఇంకా పాటలు పాడుతున్నారు. కాదు, ఒక గాత్రానికి ఒక పాడే పద్ధతిలో ఒక ప్రత్యేకత ఉంటుంది ఏదో ఒకటి. మనం అంటే పాత రోజుల్లో అందరూ కూడా గాయకులు ఓపెన్గా పాడేవారు. ఓపెన్గా ఎక్కడ అవసరమో అక్కడ దాన్ని సాఫ్ట్ చేసుకొని పాడడం తప్పించి జనరల్గా అందరూ కూడా ఓపెన్గా పాడేవారు. దాంట్లో అగ్రస్థానం ఇవ్వాలంటే సుశీల గారికి ఇవ్వాలి. ఎందుకంటే లీల గారు కూడా చాలా ఓపెన్గా పాడేవారు. ఆవిడ వాయిస్ అలా ఉండేది. కానీ ఆవిడ మలయాళీ బేసికల్గా, కానీ తెలుగు ఉచ్చారణ చాలా బాగుండేది. కొంచెం ఎక్కువ క్లాసిసిజం ఉండేది ఆవిడ వాయిస్లో. సుశీల గారు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్న సినిమాకు ఆవిడ వాయిస్ని అడాప్ట్ చేసుకున్న పద్ధతి అద్భుతం. అలాగా నువ్వు కూడా చాలా ఓపెన్గా పాడుతున్నావు. అది చాలా మంచి లక్షణం. ఈ మధ్య పాడుతున్న మన పిల్లలు ఎవ్వరు కూడా, నాకు సంతోషం ఏంటంటే ముఖ్యంగా అమ్మాయిలు ఎవ్వరూ ఫాల్సెట్టోలో పాడలేదు, ఎవ్వరూ ఫాల్స్ వాయిస్లో పాడటం లేదు. నాకు చాలా ఆనందకరమైన విషయం అది. గురుగారు అడిగిన సంగతికి నేను వారికి చెప్పాలి. ఈ పర్టికులర్ సాంగ్ ఆయన వాంటన్లీగా అలాగా చేశారండి మహాదేవన్ గారు. పాడింది సుశీలమ్మ పాడింది కూడా అలాగే పాడింది. నేను అదే చెప్పబోతున్నాను అన్నమాట. ఎందుకంటే సంప్రదాయ సంగీతాన్ని ఆయన వాడిన పద్ధతి బాగుంటుంది, కానీ ఆయనకు ఒక పక్కడు ఉందన్నమాట. అది గోరింట పూచింది కొమ్మ లేకుండా, అది ఆ శబరి పాట అవన్నీ విన్నా కూడా అది ఎక్కువగా ఆయన యాక్సెంట్ చేస్తారు. ఆయన స్టైలు సింగర్ ప్లేబ్యాక్ సింగర్ గొప్ప లక్షణం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ గట్టిగా పాడలేకపోయినా కూడా ఆయన మనోధర్మం తెలిసి అలా ప్రజెంట్ చేయడం అనేది. ఆయన మానసపుత్రుడైన పుహళేంది గారు పాట పాడి వినిపించేవారు మాకు. నీ పాడడం ఓకే, నువ్వు ఎప్పుడు చా చూలు ఇవి కరెక్ట్ చేసుకుంటావు. నీ మొదటి ఎపిసోడ్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను, పోయిన స్పెషల్ సంచికలో కూడా చెప్పాను. ఎంచక్క అని పాడుతున్నావు. ఎంచక్క అంటే ఎంత చక్కగా అన్నదాన్ని మనం వ్యావహారికంగా మాట్లాడుతున్నాం. ఎంత చక్క పాడారండి అంటే అది బాగా దాని మీద నువ్వు ధ్యానం పెట్టట్లేదని అర్థమైంది. ఎంత చక్క పండిన ఎర్రన్ని చుక్క కాదు, సూ కూడా రాకూడదు. చక్కటి పాట ఇచ్చినందుకు ధన్యోహం. గాడ్ బ్లెస్ యు. అభిరామ్ వస్తున్నాడు, ఆశీర్వదిద్దాం, పిలవండి. అభిరామ్ ఎంపిక చేసుకున్న పాట అదుర్స్ సినిమా నుంచి చంద్రకళ. పోయినసారేమో చక్కగా గుళ్ళో లేకపోతే ఏదైనా పీఠంలో అబ్బాయిలా ఉన్నావయ్యా అని చెప్పాను. ఇప్పుడు కూడా లక్షణంగా ఉన్నావు, అదేం గొడవ ఏం లేదు. ఒక చిన్న గోల్ఫ్ క్లబ్ ఇచ్చేస్తే గోల్ఫ్కి వెళ్ళిపోవచ్చు అని ఉండవు, ఒక టైం వేసుకొని. వండర్ఫుల్, యూ లుక్ గుడ్, యూ సింగ్ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చంద్రకళ అన్న పాట అదుర్స్ సినిమా నుంచి. తెలుగు సినిమాయే కదా? తెలుగు. ఓకే. రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం హరిహరన్ బృందం. శుభం. గాడ్ బ్లెస్. నీ కోల కళ్ళ మెరుపు కొక్క ఓం నమః, నీ తేనె పెదవి ఎరుపు కొక్క ఓం నమః, నీ పట్టు కురుల నలుపు కొక్క ఓం నమః, మేరు జాతి కోహినూరు సొగసులకు ఓం నమః. చంద్రకళ కర కొరికే సొగసిరికే ఛాగు ఫళ. ఓ చంద్రకళ నిదురను నరికే నిగకే ఛాగు ఫళ. ఓ మనసే మరిగే సలసల వయసే విరిగే ఫెళ మతులే చెదిరేలా బాగుందే నీ ఒంటి వాస్తు కళ. చంద్రకళ, చంద్రకళ.
ಸಿರಿಕೆ ಸೊಗಸಿರಿಕೆ ಚಾಂಗು ಭಳ పురుషులను పగబట్టేలా సొగసు పొడి వేద జల్లకే వయసు మడి గడి దాటేలా జడలతో బలలల్లకే నీకేసి చూస్తే ధక్ ధక్ దరు వేస్తుంది దిల్ తబలా శివకాశి చిటపట సరుకై చలరేగావే రంభా రాక్షసిలా ఓ చంద్రకళ చంద్రకళ ఓ చంద్రకళ 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 కర కర కురికే సొగసిరికే చాంగుబళ మీరు కొత్త పాటల్లో కూడా మీ ఇండియన్ క్లాసికల్ టచ్ చూపించుకునే అవకాశం ఉన్న సాంగ్ తీసుకున్నారు. ఇది విత్ వెస్టర్న్ పాప్ ఫ్యూజన్ బాగుంది. అంటే డెఫినెట్గా ఈ పాట పాడటం కష్టమే. ఆ కష్టమైన సాంగ్ బాగా పాడారు అనిపించుకున్నారు. గురువుగారు అన్నట్టుగా ఒక మంచి రాగాన్ని, ఏ రాగంలో ఉందో చెప్పగలవు కదా? తిల్లంగ్స్. మంచి రాగాన్ని తీసుకొని దాన్ని చాలా గమ్మత్తుగా చేశాడు దేవిశ్రీ ప్రసాద్. దానికి సరైన సింగర్ని కూడా ఎంపిక చేసుకున్నాడు. నువ్వు చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక్కొక్క వాయిస్లో ఒక లక్షణం ఉంటుంది పాడుతున్నప్పుడు. ముఖ్యంగా బేసిక్గా హరి పాడుతున్నప్పుడు అని ఆయన గాత్ర లక్షణం. ఇది నేను విమర్శించడం కాదు, ఆ గజల్స్ పాడిన స్టైల్ వల్ల సినిమా పాటలు కూడా అని వస్తుంది. అది నువ్వు రాకుండా నువ్వు జాగ్రత్త పడ్డావు. నీ పద్ధతిలో పాడావు, రాగాన్ని కరెక్ట్గా పాడుతూ ఆయన పాడిన స్టైల్ పాడుతూ అది తీసుకురాకుండా పాడావు. అది చాలా మంచి లక్షణం. ఎక్కడో వన్ పర్టికులర్ ప్లేస్లో కొంచెం జస్ట్ ఫెల్ట్ ది పిచ్చింగ్ వాజ్ స్లైట్లీ దిస్ ఆర్ దిస్ ఎక్స్క్యూజబుల్ చిన్న తప్పు. టేక్ ఆఫ్ చాలా గమ్మత్తుగా జరిగింది పాట రాయడం కానీ చేయడం కానీ. నీ కోల కళ్ళ మెరుపుకొక్క ఓం నమః, నీ తేనె పెదవి ఎరుపుకొక్క ఓం నమః, నీ పట్టుకూరల నలుపుకొక్క ఓం నమః, మేలుజాతి కోహినూరు సొగసులకు ఓం నమః. టేక్ ఆఫ్ బాగుంది, పాట అంతా అలాగే ఉంది. వీళ్ళు సపోర్ట్ చేయడం కూడా చాలా చక్కగా చేశారు పిల్లలందరూ కూడా, బ్యూటిఫుల్లీ సపోర్టెడ్. వాళ్ళు కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి. చక్కగా ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. హరిణి దమ్మా, ప్లీజ్ వెల్కమ్. స్వాగతం తల్లి నీకు. హరిణి ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారి రచన, మహాదేవన్ గారి సంగీతం, బాలు చిత్ర పాడిన పాట జానకి రాముడు సినిమా నుంచి నా గొంతు శృతిలోన. ఆడవే పాడవే కోయిలా
సూర్యుడై నన్ను నిదురలేపాలని ప్రతిరేయి పసిపాపనై నీ ఒడిని చేరాలని కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని తలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలని పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా తానానే తననానా తానానే తననానా. జానకిరాముడు సినిమాలో అది కదా, ఆ సినిమా సక్సెస్ కంటే ఆ సినిమా సాంగ్స్ చాలా పెద్ద సక్సెస్ అనేది అయితే నాకు తెలుసు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆ పాట ఇక్కడ వింటాం. నిజంగా హీరోయిన్ ఎంత అందంగా ఉందో అంత అందంగా ఉన్న సింగరే వచ్చి పాడటం థ్యాంక్ యూ సార్. నైస్ ఎక్స్పీరియన్స్. బాగా పాడాను, బాగుంది. థ్యాంక్ యూ సార్. పొంగిపోతున్నాం అనమాట. ఒక మంచి డైరెక్టర్, మంచి సినిమాలు తీసే డైరెక్టర్ వచ్చి హీరోయిన్లా ఉన్నామంటే ఇంకా మాకు పాటలు పాడడానికి నువ్వు దొరకవేమో. అదేం లేదు సార్. అదేం లేదా? అదే నేను అదే లేదు అంటున్నా. పాటలకు తను లేదు, తన వేషాలకు వెళ్ళిపోతుంది. వెళ్ళండి సార్. వెళ్ళవా? సరే, అలాగే. ఎక్కడో పైన వెళ్తున్నప్పుడు కొంచెం గొంతుకి ఇదైంది, అవన్నీ నేను పట్టించుకోను. సహజంగా జరిగేటటువంటిది. పెద్దగా క్షమార్హం కానీ నేరాలు ఏమీ చేయలేదు ఈ పాటలు నువ్వు పాడుతున్నప్పుడు. ఫస్ట్ ఆలాప్ ఎలా పాడా అది ఒక్కసారి పాడు. నేనేమైనా తప్పుగా విన్నానా అని నాకు చిన్న ఫీలింగ్. హాయ్ అని ఉందా? హాయ్ తానానా ఉండదు, తానానా అనే ఉంటుంది కదా. హాయ్ ఆ ఇకారం వస్తుంది ఎండ్లో. నాకు అదే అనుమానం, నేను విన్నదేమన్నా తప్ప విన్నానా అని. ఫస్ట్ హమ్మింగ్ ఎవరు, నేను పాడినా చిత్ర పాడిందా? మీరే పాడారు సార్. నేను హాయ్ అన్నానా? ఎందుకు హాయ్ అన్నానంటే అక్కడ మురారి ముందు ఉన్నాడు. ఏ బాలు ఎందుకు ఈ ఎందుకు అక్కడ బలేవాడు నువ్వు అనవసరంగా, దానికేమైనా ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తున్నానా నీకు అంటాడు అతను. అలాగే హాయ్ లేదే, అది ఒక్కటే నేను ఫీల్ అయింది. శుభం. థ్యాంక్ యూ. చక్కటి పాట, చక్కగా పాడినాను. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్. గురుగారు, ప్రస్తుతం ఏదైనా సినిమా చర్చల దశలో కానీ తీస్తూ ఉన్నారు? చర్చల దశలోనే ఉంది. కథ మీదేనా? లేదు, మళ్ళీ వేరే మదన్ అని ఆ నలుగురు కథ ఇచ్చిన అతను. ఆ నలుగురు కథ ఇచ్చిన అతను. ఇప్పుడు మీ స్టాండర్డే మీకు భస్మాసుర హస్తం అయింది. ఒక చాలా వైవిధ్యమైన సినిమా తీసి అందులో విజయవంతం ఉంటుంది. ఎందుకంటేనండి చాలా వైవిధ్యమైన సినిమాలు తీసిన తర్వాత కొన్ని ప్రజాదరణ పొందన కూడా లేదు. మీ సినిమా మామూలు ఒరవడిలో లేకుండా ఆ నలుగురు సినిమా చాలా వైవిధ్యంగా తీసి జనాన్ని కూడా ఆకర్షించిన సినిమా. అది గొప్ప విషయం. ఆ తర్వాత మీ సినిమా ఏదొచ్చినా కూడా ఈసారి చంద్రసిద్ధార్థి ఏం చెప్తాడు, ఏం కథ చెప్తారు అని ఆలోచిస్తుంటారంట. అలాంటి కథనే తీసుకున్నారు ఇప్పుడు కూడా? అంటే ఇది ఇంతవరకు ముందు చేసిన సినిమాలకి పూర్తిగా భిన్నంగా ఉండేది. అంటే ఇది ఒకటి ఏమో టైటిల్లోనే క్యూరియాసిటీ ఉండేది. లాంగెస్ట్ టైటిల్ ఏమన్నారు? అతి పొడవైన తెలుగు సినిమా టైటిల్. ఏం పెట్టారు? ఈ పాట కోరినవారు అని. గంభీరావుపేట పలానా వీధి నుంచి చందు, రాజు, కృష్ణ మొదలగు వారు అనేది ఒక పెద్ద సినిమా టైటిలే అది. అంటే ఈ పాట కోరినవారు పాటకు సినిమాకు కథకు సంబంధం ఉందన్నమాట. ఊహించగలం. ఆల్రెడీ ఊరుతున్నది మాకు కోరిక. ఎందుకంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే యూ ఆల్వేస్ థింక్ వెరీ డిఫరెంట్లీ. వేరే ఒక మంచి కథను తీసుకొచ్చి, ఎందుకంటే ఐ థింక్ మీరు కూర్చుంటున్నప్పుడు ఈ సినిమా నిర్మాత ఎవరు, మీరా ఇంకెవరన్నా వేరే వాళ్ళు నిర్మిస్తున్నారు? నేనే అన్నట్లు. నేను ఐ అప్రిషియేట్ ఇట్.
మంచి కథలకు మళ్ళీ కాలం వచ్చి మంచి సినిమాలు అవన్నీ సక్సెస్ అవుతాయని నేను అంటలేదండి. ప్రతి వాళ్ళు కూడా ఫెయిల్ కావచ్చు, కానీ ఒక అద్భుతమైన ప్రయత్నం చేసామన్న తృప్తన్న మిగులుతుంది మనకు. ఆ కాలం రావాలని మీలాంటి ఇంకొక 3-4 దర్శకులు వచ్చి ఇలాంటి మంచి సినిమాలు తీస్తారని ఆశిస్తూ, మీ తర్వాత సినిమాకు జనాదరణ అంతా డబ్బు రావాలి, ఖ్యాతి రావాలని మనసారా మా ఆడియన్స్ అందరి తరఫున కోరుకుంటున్నాను. శుభ్రం. రోహిత్ని ఆహ్వానిద్దాం, ప్లీజ్ కాల్. రచన ఇది కూడా అతను పాడబోతున్న పాట రామజోగ శాస్త్రి గారు, సంగీతం అది దేవిశ్రీ ప్రసాదే, గానం అద్నాన్ స్వామి. వెరీ గుడ్. ఊసరవెల్లి సినిమా నుంచి నేనంటే నాకు చాలా ఇష్టం. శుభం. కానీ నువ్వంటే మా అందరికీ చాలా ఇష్టం. థ్యాంక్ యూ. శుభం. నేనంటే నాకు చాలానే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం. ఓ ఏ చోటనైనా ఉన్నా నీ కోసం, నా ప్రేమ పేరు నీలాకాశం. చెక్కిళ్ళు ఎరుపయ్యే సూర్యుడు చూపైనా, నా చెయ్యి దాటందే నిన్ను తాకదే చలి. వెక్కిళ్ళు రప్పించే ఏ చిన్ని కలతైనా, నా కన్ను తప్పించి నిన్ను చేరదే చలి చలి చలి. నేనంటే నాకు చాలానే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం. చేదు బాధాలేని లోకం నేనవుతా, నీతో పాటే అందులో ఉంటా. ఆట పాట ఆడే బొమ్మై నేనుంటా, నీ సంతోషం పూజి నాదంటా. చిన్నారి పాపలకు చిన్నారి ఎవరంటే, నీ వంక చూపిస్తాది గో అని. ప్రియాతి ప్రియమైన ప్రయాణం ఏదంటే, ఠకాలని చెప్పేస్తా నీతో ప్రేమని. నేనంటే నాకు చాలానే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం. ఓ ఇప్పుడు ఈ న్యూ ఏజ్ సినిమా కథానాయకుడికి మన పాత సినిమా కథానాయకుడికి తేడా ఏంటంటే, వాళ్ళంతా బుద్ధిమంతులు, మంచివాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళు బ్యాడ్ బాయ్స్. అదే అంటే ఇప్పుడు జనరల్ మోడర్న్ ఏజ్లో యాటిట్యూడు ఒక బ్యాడ్ బాయ్. మీరు దయచేసి అపార్థం చేసుకోకూడదు ఆయన అన్నమాట. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ హీరోలందరూ బ్యాడ్ బాయ్స్ అని కాదు, పాత్ర అలా చిత్రించి తర్వాత మంచివాడు అవుతాడు. ఆ పొగరు, నేనంటే నాకు చాలా ఇష్టం అంటే కన్సిడర్ చేస్తాను. నేనంటే నీకు చాలా ఇష్టం, నాకంటే నువ్వు ఇష్టం అని చెప్పుకుంటాను అనమాట. అంటే ఫస్ట్ అది చెప్తున్నాడు నేను అనేది. అంటే ఇప్పుడు ఉన్న ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో అబ్బాయిలందరూ కూడా ఏదో ఒక యాటిట్యూడ్ అలాంటిదే ఇష్టపడుతున్నారు కూడా. అంటే దట్ గివ్ దెమ్ డ్రైవింగ్ ఫోర్స్ అనమాట, కిల్లర్ ఇన్స్టింక్ట్. సో అది ఆ ఫీలు మీ వాయిస్లో ఉంది, మీ ఫేస్లో ఇంకా ఉంది పాడేటప్పుడు. అంటే మంచి ఎమోషన్తో పాడే ఫీల్. ఐ ఎంజాయ్డ్ వాచింగ్ యూ సింగ్. తను ప్రతి పాట అలాగే పాడతాడు, మంచి చాలా టోటల్గా ఇన్వాల్వ్ అయిపోతావు పాటలో. నువ్వంటే నీకు అంత ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఆ మాట అన్న తర్వాత నవ్వావు చూడు, కొన్ని చోట్ల అలా నువ్వు నవ్వుతూ కూడా పాడితే ఈ పాట బాగుంటుంది. మ్యూజికల్గా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు నువ్వు పాడిన దాంట్లో. స్వాతి దమ్మ. స్వాతి
చక్కగా గోరంత దీపం సినిమాల్లో సుశీలమ్మ గారు పాడిన, మహదేవన్ గారు స్వరపరిచిన, ఆరుద్ర గారు రాసిన రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా అన్న అద్భుతమైన పాటను సెలెక్ట్ చేసుకుంది. రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా అడవిలో పక్షినైతే అతివ సీతను కాచనా అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా అడవిలో పక్షినైతే అతివ సీతను కాచనా అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా కడలి గట్టున ఉడతనైతే ఉడత సాయము చేయనా కాలమెల్లా రామభద్రుని వేలి గురుతులు మోయనా పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా. బాగా పాడారు. ధన్యవాదాలు. అసలు ఇంత హంబుల్గా లవ్ ఎక్స్ప్రెస్ చేసే అమ్మాయిలు ఉన్నారా ఈ కాలంలో? మనకి 10 ఇయర్స్కి యాటిట్యూడ్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు చాలా కాలం తర్వాత అటువంటి పాట వింటూ నిజంగా కాస్త మాకు కొత్తగా అనిపిస్తుంది. బాగుంది. ఆ దశాబ్దానికి విలువలు మారడం, మంచి పట్ల వెళ్ళడం అనేది మంచిదే, కానీ కొన్ని కుంచుకుపోతున్నప్పుడు వాటిని ఐరన్ చేయడమే ఈ ఈ ఈ ప్లాట్ఫామ్ లక్ష్యం అండి. బాపు రమణల సంస్కారం ఏంటంటేనండి, ఈ పాట ఆ సినిమా కోసం చేసింది కాదు. మహదేవన్ గారు హెచ్ఎంవి వారికి ఒక ఎల్పి చేశారు రాముని మీద భక్తి గీతాలతో. నేను జానకమ్మ గారు పాడాం. అది కూడా ఆరుద్ర గారు రాసిన పాటలే. అందులో ఈ పల్లవితో రాసిన పాట ఇదే ట్యూన్ ఉందన్నమాట. ఆ పాట అంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళిద్దరికీ, రాముడు అంటేనే అసలు వాళ్ళకి చెప్పడానికి రాముడు మా రామయ్య అంటారు ఎప్పుడు. రాముడు వాళ్ళకు ఇంటి దేవుడు, ఏదైనా రాముడే. ఒక సందర్భంలో ఈ పాటను వాడుకోవాలని మహదేవన్ గారిని అడిగి హెచ్ఎంవి వారి పర్మిషన్ తీసుకొని ఈ పాటను మళ్ళీ రీరికార్డ్ చేసుకున్నారు. కానీ ఆ సందర్భానికి ఈ పాట తప్ప ఇంకేది పనికిరాదన్నంత అందంగా వాణిశ్రీ గారి మీద ఈ పాట ఎంత బాగా పండిందో, సుశీల్ గారు పాడిన పద్ధతి, ఆరుద్ర గారు ఎంత గొప్పగా రాశారు పాట. రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా పాదుకైనా కాకపోతి
పాడావు. ఫస్ట్ సాకి పాడుతున్నప్పుడు రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా బోయనైనా కాకపోతిని. ఆ షడ్జమం షార్ప్ అయింది. అయాచితంగా మా కీబోర్డ్ ప్లేయర్లు కూడా కొంచెం వాల్యూమ్ నీకోసం అని ఎక్కువగా ఇచ్చారు, అప్పుడు నువ్వు గమనిస్తావని. బట్ ఆ డ్యామేజ్ జరిగిపోయింది అక్కడ. కాకపోతిని వాజ్ స్లైట్లీ పిచ్చింగ్లో షార్ప్ అయింది. ఐ డోంట్ కేర్ అన్న యాటిట్యూడ్లు పాటలు అలా మనసు లోపల యూ లవ్ దిస్ సాంగ్ అని నాకు అర్థమైంది. ఎవరు లవ్ చేయరు ఈ పాటని? ప్రతి ఒక్కళ్ళు లవ్ చేస్తారు. ఈ పాట నేను పాడలేకపోయాను, నేను ఎన్ని 100 సార్లు బాధపడ్డాను. అందులో ముఖ్యంగా పాయనా కాకపోతిని భావానికి ఆ రసం పలికించడానికి ఆ నోట్ చేరడం అనేటటువంటిది ఎంత అద్భుతంగా పలికించారు మహానుభావులు. మహాదేవన్ గారికి, పుహళేంది గారికి, ఆరుద్ర గారికి, బాపు గారికి, రమణ గారికి. తెలుగు జాతి అంతే ఎంతో రుణపడి ఉంది వాళ్ళ బొమ్మల ద్వారా, వాళ్ళ పాటల ద్వారా, వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ అక్షరాల ద్వారా. ఇంకా అప్పుడప్పుడు తట్టి లేపుతూ ఇదిరా మన సంస్కృతిని గుర్తు చేస్తున్న ఈ మహానుభావులందరికీ నమస్కరిస్తూ మంచి పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యు అన్న. బాగుంది ఇది. వాళ్ళని తలుచుకోగానే తర్వాత వాళ్ళ పాటే వస్తుంది ఇక్కడ కూడాను. శివ మన ముందరికి వస్తున్నాడు, ఆహ్వానించండి. శివ ఎంపిక చేసుకున్న పాట లక్కీ మ్యాన్. కొత్త సినిమాలో పాట అయినా కూడా అది పాత పాటలాగానే ఉంటుంది. జొన్నవిత్తుల రచన, ఇళయరాజా సంగీతం, బాలు పాడిన పాట. శ్రీరామరాజ్యం నుంచి గాలి నింగి నీరు. మంచి పాట. శుభం. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. నేరం చేసిందెవరు, దూరం అవుతోందెవరు, ఘోరం ఆపేదెవరు ఎవరు. రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు, సాగే ఈ మౌనం సరేనా. కొండ కోన అడవి సెలగేరు సరయూ నది, అడగండి న్యాయం ఇదేనా. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. ముక్కోటి దేవతలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా. అందరికీ ఆదర్శమని కీర్తించే ఈ లోకం రాముని కోరకపోలేదా, ఈ రథమును ఆపగలేదా. విధినైనా కానీ ఎదిరించేవాడే, విధి లేక నేడు విలపించినాడే. ఏడేడు లోకాలకి సోకేడు ఈ శోకం. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రమా వద్దనలేరా ఒకరు. నేరం చేసిందెవరు, దూరం అవుతోందెవరు, ఘోరం ఆపేదెవరు ఎవరు. రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు, సాగే ఈ మౌనం సరేనా. కొండ కోన అడవి సెలగేరు సరయూ
అడగండి న్యాయం ఇదేనా గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రమా వదనలేరా ఒక్కరు ముందుగా మీ ధైర్యాన్ని కాన్ఫిడెన్స్ని మెచ్చుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఈ సాంగ్ టేకప్ చేశారు, పాడటం కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. మంచి ఫీల్ అంటే ప్యాథోస్ని మీరు అక్కడక్కడ జీరా వాయిస్లో రావటము, గద్గద స్వరం అక్కడక్కడ రావటం, ఆ డెప్త్స్ ఆఫ్ ఎమోషన్, ఆ ప్యాథోస్ మటుకు చాలా పర్ఫెక్ట్గా ప్రొజెక్ట్ చేశారు, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ముందుగా జొన్నవిత్తలకి చిన్నవాడైనా నమస్కరిస్తున్నాను. రమణ గారు, బాపు గారు జొన్నవిత్తలకి కూర్చున్నప్పుడు వచ్చినటువంటి ఒక ఇది చాలా కత్తి మీద సాము లాంటిది సినిమా తీయడం. ఈ సందర్భం కూడా మనకు అందమైన పాటను రాశారు కొసరాజు గారు పాత లవకుశలు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, బ్యాక్గ్రౌండ్ సాంగ్ అమ్మవారిని తీసుకెళ్తున్నప్పుడు రథంలో. ఈరోజు కూడా అంత పచ్చిగా మన మనసులో ఉన్నదే ఆ పాట. సో ఈ సందర్భంలో ఏం పాట పెట్టాలి, ఎలా పెట్టాలి అని ఆలోచించినప్పుడు పంచభూతాలని అడగడం అనేటటువంటి చాలా గొప్పగా ఉంది. ఈ పంచభూతాలు మునులు, ఋషులు, వీళ్ళందరూ కొండ, కోన, అడవి, సెలయేరు, నది అందరు రాముడిని పొగిడేవాళ్లే కదయ్యా మీరందరూ. ఎంత రాముడు లాంటి కొడుకు పుట్టితే గొప్ప అన్నారు, రాముడు లాంటి అన్నయ్య ఉండడం గొప్ప అన్నారు, రాముడు లాంటి భర్త ఉండడం గొప్ప అన్నారు, రాముడు లాంటి రాజు ఉండడమే గొప్ప విషయం, అన్నిటికీ కూడా ఒక ప్రతీక, ఒక ఉదాహరణ రాముడు అన్నారు. ఇంత గొప్ప వ్యక్తి ఒక మహా ఇల్లాలిని అడవికి పంపిస్తుంటే వద్దని చెప్పలేకపోయారు. మీరందరూ కూడా ప్రకృతిలో సాక్ష్యాలు కదా ప్రతిదానికి అన్న పల్లవిని సూత్రంగా తీసుకుని రాయడం ఎంత గొప్ప విషయం. పాట రికార్డింగ్ రోజున చూడంగానే అసలు నాకు బాపు గారే రాసిస్తారు కాపీకి. అసలు ముందు అక్షరాలు చూడంగానే మేము మర్చిపోతాం. తర్వాత ఈ పాట చదివి చూడంగానే ఒళ్ళంతా గగురు పొడిచింది ఒకసారి. విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే, ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం, గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రమా వద్దనలేరా ఒక్కరు. నీ ప్రయత్నం నాయన ఆ భావాన్ని తీసుకురావడానికి నేనే మళ్ళీ పాడినా కూడా ఇన్ని పలకకపోవచ్చు. ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఎంత లేదు అన్నదానికి సాక్ష్యం వాళ్ళ చప్పట్లు, గురువుగారు చెప్పిందే. ఇంకా నేను దానికని చెప్పక్కర్లేదు. దానికి పడ్డ తాపత్రయం నాకు అర్థమైంది. అది చాలా ముఖ్యం. తాపత్రయం లేకుండా ఏదో ఉన్నదాన్ని ఇమిటేట్ చేసేస్తామంటే మ్యూజికల్గా ఉంటుంది తప్ప పాటను అర్థం చేసుకుని జీర్ణం చేసుకుని నీ స్వంతం చేసుకుని పాడడానికి ప్రయత్నించడం అనేటట్టుంది. ఒక్కో చోట నాకంటే కూడా అద్భుతంగా పలికించుండొచ్చు, ఒక్కో చోట నేను పాడిన దానికంటే తక్కువ పాడించట్టు. అది కాదు నేను బేరే చేసేది. నీ ప్రయత్నం, పాటను అర్థం చేసుకుని పాడిన ప్రయత్నం ఎంత బాగుందో అని తలుచుకుంటే చాలా ఆనందం వేస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్. చాలా 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 ఆనందం వేస్తుంది. బిగినింగ్లో మాత్రం స్లైట్లీ గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు అన్న చోట మాత్రం స్లైట్గా వెరీ బిగినింగ్లో, అంటే ఫస్ట్ పల్లవి అంతా అయిన తర్వాత తుండు పల్లవి పాడతారు కదా, అక్కడ కొంచెం శృతి అటు ఇటు అయింది. చక్కగా అద్భుతంగా పాటను పాడి వినిపించినందుకు ధన్యోహం. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్. తేజస్విని దమ్మ అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట ఇది కథ కాదు సినిమా నుంచి సుశీలమ్మ గారితో బాలుడు పాడిన పాట. ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఎంఎస్ విశ్వనాథన్ గారి బిరుదు తెలుసా? మహాదేవన్ గారికి స్వరబ్రహ్మ అంటారు కదా, ఎంఎస్ విశ్వనాథన్ గారిని ఏమంటారు తెలుసా? అక్కడ లలిత సంగీత చక్రవర్తి అన్నది. ఆత్రేయ గారి రచన సరిగమలు గలగలలు. చాలా మంచి పాట. శుభం. థ్యాంక్ యూ సార్. సరిగమలు గలగలలు సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము
చలికాలి మూవల గలగలలో చలికాలి మూవల గలగలలో చలికాలి మురళిలో సరిగమలో గలగలలో సరిగమలో గలగలలో ఆవేశమున్నది ప్రతి కళలో అనుభూతి ఉన్నది ప్రతి హృదయలో ఆవేశమున్నది ప్రతి కళలో అనుభూతి ఉన్నది ప్రతి హృదయలో కదిలి కదలక కదిలించు కదలికలు కదిలి కదలక కదిలించు కదలికలు గంగాతరంగాల శృంగార డోలికలు సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము ఆహా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. కరెక్ట్ ఫీల్, కరెక్ట్ బ్లెండ్ అవన్నీ అంటే ఏమంటారు అని ఎక్కువ రొమాంట్ సైడ్ పోలేదు, ఎక్కువ మ్యూజిక్ సైడ్ పోలేదు, కరెక్ట్ దీంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది ఫీల్. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. How can you be so perfect so many times? థ్యాంక్ యూ సార్. ఎట్లా అది నేను మిగతా వాళ్ళని చిన్నబుచ్చడం కోసం అని కాదు, కానీ కొన్ని మాటలు చెప్పకపోతే ఇబ్బంది. హౌ ఆర్ యు ఆల్వేస్ సో పర్ఫెక్ట్ ఇన్ పిచ్? నీ ఉచ్చారణ కానీ, సంగతులు కానీ, నువ్వు పాడే పద్ధతి కానీ నీకు తెలియదమ్మా సంగతి. గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎ గిఫ్ట్. చక్కగా ప్రజెంట్ చేసావు. నేను ఇంతకంటే ఎక్కువ పొగడను, ఆయుష్యం అవుతుంది నీకు. థ్యాంక్ యూ సార్. సాయి చరణ్ దానన్న. చంద్రబోస్ రచన, తను ఎంపిక చేసుకున్న పాట దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, గానం టిప్పు. 100% లవ్ సినిమా నుంచి దూరం దూరం. దూరం 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 ఓ తీరం లేని దూరం. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరో ప్రశ్నల్లే మిగిలిన రే. ఒకే పడవలో కలసిన ఒకే ప్రయాణం చేసిన చెరో ప్రపంచం చేరిన రే. ఒకే గతాన్ని ఒకే నిజాన్ని ఊరేసిన రే. చెరో సగాన్ని మరో జగాన్ని వరించిన రే. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరో ప్రశ్నల్లే మిగిలిన రే.
ఇంత దగ్గర అంతులేని దూరం, ఇంతకాలము దారిలేని దూరం, జంట మధ్య చేరి వేరు చేసే దారే నాదే అన్నాదే. చెంతకొచ్చి తానే నానే దూరం, నానే తానే దూరం, బంధనాలు తెంచుతూ ఇలా భలేగా మురిసే. ఎడబాటులోని చేదు తింటూ దూరం ఎదుగుతున్నదే, విరహాల చిమ్మ చీకటింట దూరం వెలుగుతున్నదే. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరో ప్రశ్నల్లే మిగిలిన రే. ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరో ప్రపంచం చేరిన రే. ఒకే గతాన్ని ఒకే నిజాన్ని ఊరేసినారే. ఒకే నిజాన్ని మరో జగాన్ని వరించినారే. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరో ప్రశ్నల్లే మిగిలిన రే. ప్లెజర్ ఫ్రమ్ పెయిన్కి ఒక టర్మ్ ఉంది, మెసోకిజం అని. లవ్లో పెయిన్ మీరు చూస్తుంటే మేము ఎంజాయ్ చేస్తాం. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. నాకు వచ్చిన డౌట్ వచ్చింది, పాడుతూ ఉంటాను. ఇది వెస్టర్న్ మెలడీ లాగా, అంటే వెస్టర్న్ మ్యూజిక్ ఇలా ఉంది. అరేంజ్మెంట్ వెస్టర్న్ మ్యూజిక్ లాగా ఉందండి, కానీ మన రాగం దీనికి మామూలుగా మనం రెగ్యులర్ కార్డ్స్ ఇస్తూ తబలా డోలకు వాయించండి ఇదే పాటకి. ఇలా జిమ్ తతాంగ్ 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 ధీమ్ తతాంగ్ తతాంగ్, పర్వాలేదు వేరే శృతిలోనే వాయించండి, పర్వాలేదు నడికే 1 2 3 4. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరో ప్రశ్నల్లే మిగిలిన రే. ఇట్ బికమ్స్ అవర్ సాంగ్. ది అరేంజ్మెంట్ పక్కన వచ్చేసరికి, అంటే మీరు అన్న కాలంతో మార్పులు వచ్చాయి కాబట్టి చేయాల్సి వచ్చింది. మీరు చెప్పండి మాట. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఆయన చెప్పాలి. ఇంకా ఓవర్ నాకు దేవిశ్రీ ప్రసాద్ మీద చాలా చాలా ప్రేమ ఎక్కువ అవుతుంది, నిజంగా చెప్తాను. ఎందుకంటే అతనికి కూడా చేతులు కట్టేసినట్టే కదా. చాలామంది విమ్స్ అండ్ ఫ్యాన్సీకి తగినట్టు అతను నృత్యం చేయాలి. కొంతమంది నటులకు తగ్గట్టుగా, కొంతమంది దర్శకులు, లేకపోతే ఈ ర్యాట్ రేస్లో బతకడం కష్టం. అవి చేస్తూ కూడా మాధుర్యప్రధానమైన సందర్భం వచ్చినప్పుడు వదిలిపెట్టట్లేదు. చాలా బాగా చేశాడు ఈ పాట. ఆయన ట్యూన్ చాలా బాగా చేశాడు. దానికి ముందు మనం అప్రిషియేట్ చేద్దాం ప్లీజ్. నేను ఆ అమ్మాయికి చెప్పాను చూడు, ఇంత మునుపాటు తేజస్వినికి, నువ్వు కనుక ఆ చిన్న తప్పు చేయకపోతే నేను అదే చెప్పి ఉండేవాడిని, ఇంత పర్ఫెక్ట్గా ఎలా పాడుతున్నావని. యు నో వాట్ మిస్టేక్ యూ మేడ్? సడన్లీ నీ కాన్సన్ట్రేషన్ ఏమైంది, 2 లైన్లు మర్చిపోయాను. తన్నాను నాన్న పాడు. అదర్వైజ్ యూ సాంగ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ, సో బ్యూటిఫుల్. ఇట్ వాస్ సో క్లీన్ అండ్ సో నీట్. థ్యాంక్ యూ సార్. సుష్మా దమ్మ. సుష్మా బాగున్నావు తల్లి? స్వాగతం అమ్మా నీకు. థ్యాంక్ యూ సార్. నేను భయపెట్టేనా నేను? నాకు ఈ పాట చాలా ఇష్టమైన పాట, చాలా ఇష్టమైన పాట చిన్నప్పటి నుంచి కూడా. ఆ మధ్య వచ్చినప్పుడు కూడా సినిమాలో చూసి నేను చాలా సంబరపడిపోయాను. ఎంత బాగా చేశారు పాట, ఎంత బాగా పాడారు. రచన రావూరు, సంగీతం గానం భానుమతి గారు. చక్రపాణి సినిమా నుంచి మెల్ల మెల్లగా చల్ల చల్లగా, చాలా చాలా మంచి పాట. ఇది ఎందుకు భయపెడుతున్నా అంటే, ఇంత బాగా ఉంది అని అంటున్నారు, మనం సరిగ్గా పాడగలవా లేదా అని. అదంతా అనవసరం. నీకు నచ్చినట్టు నువ్వు ఆనందంగా పాడే పాట. చాలా మంచి పాట. గాడ్ బ్లెస్ యూ. రాగముతో అనురాగముతో
మెల్ల మెల్లగా చల్ల చల్లగా రావే నిదురా హాయిగా మెల్ల మెల్లగా చల్ల చల్లగా రావే నిదురా హాయిగా వెన్నెల డోలి కలా పున్నమి జాబిలి పాపవై కన్నులలో గవే చల్లగా రావే నిదురా హాయిగా కన్నులలో గవే చల్లగా రావే నిదురా హాయిగా మెల్ల మెల్లగా చల్ల చల్లగా రావే నిదురా హాయిగా రాగముతో అనురాగముతో మెల్ల మెల్లగా నిదురా రావే. మీరు ఈ పాట సెలెక్ట్ చేసుకోవడంలో అంటే ఉద్దేశం ఏంటి? నాకు చాలా నచ్చింది సార్. అంటే కష్టమైన పాట నేను పాడాలి అని అలాంటిది ఏమన్నా ఉందా? బాగా పాడారు, ఊరికే అడిగాను. నీకు ఈ పాట మీద ఎంత మక్కువ ఉన్నదో నాకు అర్థమైంది. ఏమీ వదిలిపెట్టలేదు భానుమతి గారు పాడిన దాన్ని. నువ్వు సంగతులు అంత బాగా పలికాయి, అంత శృతిశుద్ధంగా పాడావు. ఎక్సెప్టింగ్ ఫస్ట్ సాకిలు రాగంలో అనురాగంలో మెల్లమెల్లగా ఎలా అన్నా ఒకసారి అనవా ప్లీజ్? చిన్న సర్దుబాటు చెప్తాను నేను, అది చేసుకుంటే 100కి 100 పాళ్ళు పర్ఫెక్ట్ అన్నమాట పాట. మెల్ల మెల్లగా ఇది పర్ఫెక్ట్. ఆ పాక రావడం అనేది పర్ఫెక్ట్. నువ్వు మొదటిసారి పాడుతున్నప్పుడు కొంచెం శృతి అటు ఇటు అది ఒక్క చోటే. ఇప్పుడు మిగతా అని ఎంత బాగా పాడావమ్మా. రావే నిదురా ఆ పలుకు సంగతులు భానుమతి గారికి వాయిస్లో భలే పలుకుతాయి. అవన్నీ పలికించావు ఇవాళ. బ్యూటిఫుల్లీ సాంగ్. నాకు ఇష్టమైన పాట. నేను ముందు భయపెట్టినా కూడా దడుచుకోకుండా వినరా అన్నట్టుగా పాడాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. ఇప్పుడు సంపత్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్లీజ్ వెల్కమ్ హిమ్. సంపత్ ఎంపిక చేసుకున్న పాట దూకుడు సినిమా నుంచి గురువారం మార్చి 1. రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం తమన్, గానం రాహుల్ నంబియార్. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. చూస్తూనే ప్రేమ పుట్టి నీపైనే లెన్స్ పెట్టి నిదరే పోనందే నా కన్ను. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే అనుకుంటే కనిపిస్తావు నువ్వే. మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏం మాయో చేసావే. ఓం శాంతి శాంతి అనిపించావే. जरा सुन तो जरा जाने जाना दिल से तुझको प्यार किया ये दीवाना నీపై చాలా ప్రేమ ఉంది గుండెల్లో నా सोचो जरा प्यार से दिल को समझो ना I love you बोलो ना हसीना.
శాంతి అనిపించావే जरा जरा सुन तो जरा जाने जाना दिल से तुझको प्यार किया ये दीवाना నీపై చాలా ప్రేమ ఉంది గుండెల్లో నా सोचो जरा प्यार से दिल को समझाना I love you बोलो ना हसीना చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు విన్న పాటలకి మీరు తీసుకున్న సాంగ్ వేరే మూడ్లో చాలా జోష్ తోటి ఎనర్జీతో ఉన్న సాంగ్ తీసుకున్నారు. అంతే జోష్తో పాడారు. చాలా బాగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శకారం మీకు పలకటం లేదు, అది ఏం చేయాలి? మెలిక మీకు పలకట్లేదు, చూస్తానే అని పాడుతున్నారు. అలాగే ఓం శాంతి శాంతి అని వినిపిస్తుంది. శాంతి పలకదా? అనండి ఒకసారి. శాంతి అంతే. మీ భార్య పేరు శాంతి అయితే ఏం చేస్తారు? మొట్టమొదటి పల్లవంతా అయిన తర్వాత, ఫస్ట్ పల్లవి అయిన తర్వాత మళ్ళీ గురువారం మార్చి ఒకటి పాడుతున్నప్పుడు స్లైట్లీ పిచ్చింగ్ ప్రాబ్లం. బట్ అదర్వైజ్ మీ ఎమోషన్ అవన్నీ కూడా బాగుంది. దట్స్ ఆల్. ఇంకా చెప్పాల్సిన అవసరం ఏంటంటే గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్. సార్, మనం ఫినిష్ చేయబోయే ముందు ఒక విషయం అడగాలి. పోయిన సంవత్సరం మీరు నేషనల్ అవార్డ్స్ జ్యూరీలో ఉన్నారు కదా, మీతో పాటు ఇంకా మిగతా భాషలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మహానుభావులు జ్యూరీలో ఉన్నారండి. తెలుగు సినిమా పట్ల వాళ్ళ వైఖరి ఎలా ఉండిందండి మీరు జ్యూరీలో కూర్చున్నప్పుడు? చులకనే. అంటే నేషనల్ అవార్డ్ జ్యూరీలో సరే ఇన్ని సినిమాలు తీసే తెలుగు పరిశ్రమని ఎంకరేజ్ చేద్దాం, ఏదో ఒక సినిమాకి ఒకటి ఇవ్వండి అని వాళ్ళు అన్నారు. ఏదో సినిమా ఒకటి ఇచ్చేసేయండి అని. అంటే వాళ్ళ దృష్టిలో అది ఓకే, స్టాండర్డ్ లేకపోతే ఇచ్చేసేయండి ఏదో ఒక సినిమాకి. ఇట్ మే బి అన్ ఇన్స్పిరేషన్. నెక్స్ట్ టైం ఏమైనా ఎక్కువ మంది అప్లై చేస్తారేమో. ఇన్స్పిరేషన్ అంటే అలాంటి సినిమాలు తీస్తారు సార్. జరిగింది ఇదే పాయింట్. ఏదేమైనా ముందు మీరు మా కార్యక్రమానికి విచ్చేసినందుకు 2 వారాలు కృతజ్ఞతలు సార్. ధన్యవాదాలు. ఆనర్ టు సిట్ బిసైడ్ యూ. సో కైండ్ ఆఫ్ యూ. శుభం భూయాత్. గాడ్ బ్లెస్ యూ. మంచి మంచి సినిమాలు తీయండి. మేమందరం మీతో ఉంటాం ఆల్వేస్. థ్యాంక్ యూ. ఓకే. ఇక్కడ కూర్చున్న అప్కమింగ్ మోస్ట్ టాలెంట్ కళాకారులందరికీ, ముందు కూర్చున్న ప్రేక్షకులందరికీ, వీళ్ళని కలన తల్లిదండ్రులందరికీ, ఈటీవీ ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. నన్ను ఈ ఎపిసోడ్లో ఒక భాగంగా చేర్చుకున్నందుకు. ఈ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకోవడానికి ఒకటే ఒక కారణం. బాలసుబ్రహ్మణ్యం గారి ఆటోగ్రాఫ్ ఉన్న నేను 1000 మంది మిత్రులకు చూపించుకోగలను. ఇప్పుడు నాకు ఆటోగ్రాఫ్ కాదు, ఆయనతో కలిసి ఫోటో, ఆయనతో ఇంటరాక్షన్, అంత గొప్ప వాయిస్ని నా పక్కనే, ఆ వాయిస్తో నా పేరు ఈ 2 ఎపిసోడ్లు కలిపి ఒక 10 సార్లన్న ఆయన వాయిస్ నా పేరు ఉచ్చరించుంటారు. అది నాకు నిజంగా ఎన్నో అవార్డులతో, అంటే మనకు గర్వంగా మనము ఆయన్ని లివింగ్ లెజెండ్ అని చెప్పచ్చు. తెలుగు జాతి గర్వించదగ్గ, భరత జాతి గౌరవించదగ్గ గొప్ప కళాకారుడు ఆయన. ఈ ప్రోగ్రాం ద్వారా మనకి ఎంటర్టైన్మెంటే కాదు, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, ఒక కనెక్షన్ టు అవర్ రూట్స్, టు అవర్ హిస్టరీ, ఇన్ని కలగలిపి ఈ ప్రోగ్రాం ఒక సోషల్ కాజ్ కోసం పాటుపడుతున్న ప్రోగ్రాంలాగా అనిపిస్తున్నాను. ఐఎమ్ సో హంబుల్డ్ అండ్ ఆనర్డ్ సార్.
టు బీ అంటే ఇది నేను ఐ కెన్ స్టిల్ ఫీల్ వాయిస్ నాకు చోక్ అవుతానే ఉంది. ఇట్స్ ఫ్రమ్ మై హార్ట్. నేను ఇంకా నా దగ్గర వొకాబులరీ లేదు. నేను ఎంత ఫీల్ అవుతున్నానో కరెక్ట్ వర్డ్స్లో టు పుట్ ఇట్ ఇన్. ఐఎమ్ బ్లెస్డ్ సార్ టు స్టాండ్ బిసైడ్ యూ. ధన్యవాదం సార్. మీరు బాగా కమ్యూనికేట్ చేశారు, నా గుండె నిండిపోయింది. అందుకని నాకు మాటలు రావట్లేదు. మీరు కార్యక్రమాల గురించి, నన్ను గురించి, మా పిల్లల గురించి ఎంతో అభినందించారు. వాటిలో చాలా మటుకు నిజాలు, కొన్ని మీరు ప్రేమతో కూడా ఎక్కువ చెప్పుండొచ్చు. ఆ స్థాయికి చేరడానికి కార్యక్రమం నేను మిగతా అందరం కూడా తప్పకుండా కృషి చేస్తామని మనసారా తెలియజేస్తూ, ఒక సంస్కారవంతమైన వ్యక్తిని ముఖ్య అతిథిగా పిలిచి మా కార్యక్రమాన్ని కూడా ధన్యత పొందిందని మనసారా తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మార్క్స్ చదవబోవట్లేదు, ఎందుకంటే తర్వాత ఎపిసోడ్లో కూడా వీళ్ళు పాడిన తర్వాత ఆ మార్క్స్ సగటు చెప్పాలి. ఎందుకంటే ఎవరికైనా కొంచెం తక్కువ వస్తే నిరాశ చెందొచ్చు, ఒక్కోసారి ఇంకా బాగా పాడవచ్చు కూడా. అని అదే సందర్భంలో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కొంచెం రిలాక్స్ కూడా కావచ్చు. అందుకని ఏమీ చెప్పకుండా ఉండడం మంచిది. చాలా మటుకు అందరికీ ఈక్వల్గా వచ్చాయి, ఎవరో ఒకరిద్దరు కొంచెం తక్కువ వచ్చి ఉండొచ్చు. ఎక్సోడిష్ అయిన వారి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారాన్ని చిరంజీవి శివాకి అందజేస్తున్నాం. గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు రామ వద్దనలేరా ఒకరు. వచ్చేవారం మీ ముందర ఉంటాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ యూ ఆల్.